6 ఇయర్స్ తర్వాత మళ్ళీ నా కెరియర్ గ్యాప్ మేడం. మళ్ళీ ఇప్పుడు ఓకే. స్టార్ట్ చేశాను 6 ఇయర్ తర్వాత. హ్మ్. బిఫోర్ మ్యారేజ్ లెక్చరర్‌గా చేసేదాన్ని. ఓకే. బట్ ఇంక మ్యారేజు, పిల్లలు తర్వాత కెరియర్ గ్యాప్ వచ్చేసింది. తర్వాత ఇంకా ఆన్‌లైన్‌లో ఏమన్నా చెయ్యాలి అని అనుకున్నప్పుడు నాకు ఈ స్కార్వీ గురించి తెలిసిందనమాట. హ్మ్. ఇందులో జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి 1 మంత్ అవుతుంది మేడం. ఓకే. 1 మంత్‌లో నేను 29,000 ఎర్న్ చేసుకున్నాను. ఓహ్! సూపర్. ఓకే. ఆ! అయితే ఇంకా యాక్చువల్‌గా ఫ్రీలాన్సింగ్ చెయ్యాలి అని హ్మ్. అనుకున్నాను. బట్ అఫిలియేట్ మీద మళ్ళీ ఇంట్రెస్ట్ అనమాట. చాలా అంటే చాలా మందిని చూసాను. హ్మ్. టాప్ అచీవర్స్‌ని చూసిన తర్వాత ఓకే. అఫిలియేట్ చేస్తే బావుంటది. ఎందుకు అంటే ఇందులో ట్రైనింగ్స్ అన్నీ కూడా తెలుగులోనే ఉన్నాయి. అవును. దట్టు హ్మ్. ఏంటంటే కోర్స్‌లో జాయిన్ అయిన తర్వాత వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే మీరు చెప్పే డాష్‌బోర్డ్‌లోనే మొత్తం అంతా అర్థమవుతుంది. ఎలా ఎగ్జాక్ట్. చేయాలి? ఏంటి? అని స్టెప్ బై స్టెప్ అందులోనే అన్నీ ఉన్నాయి. మనం ఎవరి దగ్గర నుంచి హెల్ప్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. హ్మ్. సో, ఇంకా నేను అఫిలియేట్ చేయొచ్చు అన్న నమ్మకం నాకొచ్చింది ఇందులోకొచ్చిన తర్వాత. అంటే బిఫోర్ నేను ఒక 2 ప్లాట్‌ఫార్మ్స్‌లో చేశాను మేడం. హ్మ్. అప్పుడేంటంటే అఫిలియేట్ చేయాలంటే చాలా భయమేసింది. ఏంటంటే ఏంటి కిందన ఉన్న వాళ్ళకి చెప్పాలి, ట్రైనింగ్స్ అయ్యి ఇవ్వాలి. అది మన వల్ల అవ్వదు. నాకు స్మాల్ కిడ్స్ మేడం. 2 ఇయర్స్ పాపనమాట. 4 ఇయర్స్ బాబు. ఓకే. అవన్నీ పాసిబిలిటీ అవ్వదు. ఓన్లీ ఫ్రీలాన్సే చేయాలి. ఫ్రీలాన్స్ ఆపర్చునిటీస్ అయితే అసలు చాలా లేవు మేడం అసల బయట. బట్ హ్మ్. ఇందులో ఏంటంటే స్కార్వీలో ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అఫిలియేట్ మార్కెట్ ఉంది. మల్టిపుల్ వేస్‌లో మన ఎర్నింగ్స్ అనేది తీసుకోవచ్చు. సో, అవును. నేను అఫిలియేట్, ఫ్రీలాన్సింగ్ 2 చేద్దామని ఇంక థాట్‌లోనే ఉన్నాననమాట. ఇంకా నేను ప్రో తీసుకోవాలి. ఇంకా దీని గురించి డెప్త్‌గా తెలుసుకోవాలి అని చెప్పి ప్రో తీసుకున్నాను మేడం ఇంకా. హ్మ్. హ్మ్. ఆహ్, ఓకే. సూపర్. థాంక్ యూ సో మచ్ మేడం. మాలాంటి హౌస్ వైఫ్స్‌కి మీరు చాలా మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. సో, ఏంటంటే మనకున్న ఫ్రీ టైమ్‌లో 2, 3 అవర్స్‌లో ఇలా మంచిగా ఎర్నింగ్స్ అనేది తీసుకోవడానికి మంచి బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ మేడం స్టార్‌వి అయితే. ఎట్లా? ఇందులో ప్రో తీసుకున్న తర్వాత మేడం చాలా డౌట్స్ క్లియర్ అయినాయి మేడం. అంటే కొన్ని కొన్ని డౌట్స్ ఉంటాయి కదా! మనకి ఎలా మాట్లాడాలి? సో, కొన్ని చాలా మీరు క్లియర్‌గా చెప్పారు ప్రతీది కూడా. సో, హ్మ్. ఇంక నాకింక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే. లీడ్స్‌తో కూడా మాట్లాడగలుగుతాను అని చెప్పేసి.